శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం 28వ చివరి భాగం. మధురవాణి ఇంటర్వ్యూ 22/11/20 ఆరుద్రతో ఇంటర్వ్యూ. మధురవాణి ఆరుద్ర కూర్చొని సదరంగం ఆడుతూ ఉంటారు. మధుర, భాగవతుల శంకర శాస్త్రి అని మీ తల్లి తండ్రి ముచ్చటగా పెట్టుకున్న పేరు కాదని మీరు ఈ పురుగు పేరు ఆరుద్ర పురుగు అని ఆరుద్ర పురుగు పేరు పెట్టుకున్నారు. ఏమిటి విచిత్రం? ప్రతి కవికి ఒక కలం పేరు ఫ్యాషన్. నాకు ఆ పేరు పౌరుషనామాన్ని మించి సూటాయి. మీరు కవిత్వాలు రాయకముందే పెన్నేం పెట్టుకున్నారా? మీ వేళాకోళానికి కూడా ఒక హద్దు పద్దు ఉండదు. మా విజయనగరం వారు కదా, చిన్నప్పుడు అక్కడే కదా రోణంకి అప్పల స్వామి చాసోతో కలిసి మెలిసి తిరిగారని మీ మీద చనువు తీసుకోండి. నిజానికి మీరే శ్రీ కంటే గొప్పవారు. ఈ విషయం మీకు నాకు మాత్రమే తెలిసిన సీక్రెట్. మళ్ళీ ఇదో పెతకం పెడుతున్నావా? ఆయన రష్యా రష్యా అంటూ గోల చేసి రష్యా ఇప్పుడు ఎలా ఉందో చూడ. సరే, చైనా అమెరికనైజ్ అయింది, ఇది కమ్యూనిజం. నిజంగా పుస్తకాల్లోనే కార్ల్ మార్క్స్ చిరంజీవి గురదాడ కాదు, యోగ కవిని నేనే అన్న శ్రీశ్రీ పాపం జారుకున్నా. మీరు కృష్ణశాస్త్రితోనూ నిలబడ్డారు, ఆధునిక కవిగానూ నిలబడ్డారు. నన్ను చిట్టెక్కిస్తున్నావు. నీ కొంటెదర నమ్మటానికి వీళ్ళే. చెక్కు చెదరని ఆధునిక కవి అనటానికి మీకు త్వమేభాగం ఒక్కటి చాలు. కృష్ణశాస్త్రికి కృష్ణపక్షం ఓర్వశీలా. నన్నెందుకు ఆ మహానుభావుడి పక్కలో చేరుస్తావో నాకు అర్థం కావట్లేదు. ఆయనలాగే మీరు కన్నింగ్ అండ్ క్లవర్. కవి కుమారుడికి స్వేచ్ఛ పరమ అవసరమని అప్పుడెప్పుడో ప్రజాస్వామిక శక్తుల కలయిక అంటూ పద్మరాజు గారితో కలిసి మళ్ళీ కలుసుకొని ఎర్రబావుట నిగల్లో వచ్చి చేరడం మీ స్టెప్స్ గురించి విన్నా. నేనేమి డ్యాన్సర్ని కాదే స్టెప్స్ అంటున్నావు. అభ్యుదయ రచయితల సంఘంలో మళ్ళీ విశ్వనాథవాడు కృష్ణశాస్త్రి గారు చేరడం సంఘం లావయిందని సంతోషించారే కానీ వారంతా బలుపు కాదని తెలుసుకోలేకపోయారు అంది మధురవాణి. ఆ గొడవంతా తుమ్మల వెంకట్రామయ్య గారు చూసుకొని అన్నట్టు రావిశాస్త్రి గారితో మీ గొడవేమిటి? ఆయన ద్వితీయం నే చేసుకున్న చమత్కారంగా ఏదో అన్న తర్వాత ఆయన కొంచెం అడిగి శ్రీ షష్ఠపూర్తి సభలకు మీరు అడిగారట. రావిశాస్త్రి లేడు, శ్రీశ్రీ లేడు, అదంతా పాత చింతకాయ బతి. పురాణమిచ్చేవ సాధు సర్ శాసో సప్తతి స్వత్సవాన్ని. నేను విశాఖ వెళ్ళా. మమ్మల్ని బాగా గౌరవించి నారాయణ బాబు రుధిర జ్యోతి ముందు పారేసి తర్వాత దొరికితే పుస్తకం వేశారు. ఆ గొడవే శ్రీశ్రీకి నారాయణ బాబు అంటే ఒక విధమైన ఫీలింగ్ ఉండేదనుకోండి. ఎవరు తన ఇజాల ఎత్తుకు వస్తే సహించేవాడుగా. శ్రీశ్రీ కవిత వాళ్ళవి వీళ్ళవి ఇన్స్పిరేషన్స్. అసలు సిసలైన మోడ్రన్ పొయిటరీ నారాయణ బాబే రాశారు అని చాసో వగైరా విజయనగరం వాళ్ళు అంటారు. చాచరుడిని సంపంగి తోట అనే పేరుతో నారాయణ బాబు చేత రాయి శ్రీశ్రీ వరద తమ పేర్లు వేసుకున్నారు. అబ్బూరి రామకృష్ణారావు గారి జవాబుతో ఆ తగు సమస్య. మీరు నాస్తికులై ఉండి శ్రీరాముడి మీద మంచి పాటలు రాసి మీరు వాడుకున్నా వాడుకోకపోయి స్వర్గంలో బెత్తడి పుణ్యం మీ పేర జమ అయి ఉండి శ్రీరామ నవమి మీ పాట లేకుండా జరగదు. అంతా మార్క్స్దే. సినిమా పాటలు మినీ జగత్ ప్రసిద్ధాలు అన్నట్టు మీ సినిమా పాటల్లో సాహిత్యం మారి. ప్రేమలేఖన్ రాజకోపూర్ సినిమాలకు మీరు రాసిన తెలుగు పాటలు ఆ భాషా శైలి మరువలేం. బొంబాయి వెళ్ళి రాశా. పందిట్లో పెళ్ళవుతున్న వాడు జీవితము యవ్వనము 3 నాళ్ళ ముచ్చటలు ఇలా చాలా పాటలు జనాన్ని పరవశింపచేశారు. మీరు గురదాడ వ్యావహారిక భాషా ఉద్యమాన్ని
చాలా దూరం తీసుకువెళ్ళా. ఆయన రుణం తీర్చుగా నేను శ్రీశ్రీ కలిసినప్పుడు వరుసగా ఎంతసేపైనా కన్యాశుల్కం డైలాగులు ఒప్పజెప్పుకున్నట్టు పలికే. అన్ని సందర్భాలకు చక్కగా అతికే. మీరు ఇంగ్లాండ్ పర్యటించారు కదా, జమలాపురం కేశవరావు గారని వారి అబ్బాయి డాక్టర్ బర్మింగ్హామ్లో. నేను పురాణం సోమసుందర్ అక్కడే కలుసుకో. శర్మన్ నేనే లండన్లో తిప్పి అన్నీ చూపించింది. గుటాల కృష్ణమూర్తి గారింట్లో దిగ వ్యావహారిక భాష డిక్షనరీ వ్రాసి గ్విందర గారిని అక్కడే కలుసుకో. ఫీనియార్స్ ఇన్ డికెన్స్ నవల్లో చెప్పిన హామ్స్టెడ్ తిరిగా. చార్లెస్ అండ్ మేరీ ల్యాంబ్ కాలనాడు పబ్బులలో బీరు తాగి. అసలు మీకు శ్రీశ్రీకి ఎక్కడొచ్చింది? మాకు విభేదాలు లేవు, అన్నీ కల్పిత. ఏవో పొరపచ్చాలు వచ్చినా మా సంబంధాలు బెడిసిపో. రాజకీయంగా అతనిది ఒక మార్గం, మాది మరో. తగువులు ఆడవాళ్ల వల్ల వస్తాయని అంటారు. సినిమా వాళ్ళు కూడా తగువుల కారణం అవుతారు. మీకు సమగ్ర ఆంధ్రసాగి మీరు ఏదో రాసుకోక ఈ చరిత్ర రీసెర్చ్ ఏమిటండి? అదో పెద్ద ప్రాజెక్ట్. డబ్బు 4 రకాలుగా 4 మార్గాల గుండా వస్తేనే కదా సంసారం గడుస్తుంది నిశ్చింతగా. మీ శ్రీమతి గారు కూడా గొప్ప రైటర్. ఎంబీఎల్ కొన్నాళ్ళు మీ దగ్గర ఉండే వార్త నిజమే. ఎంబీఎల్ ఒక అద్భుతమైన చిన్నవ కుశాగ్రబుద్ధి. అతను పురాణం కలిసి మినీ పోయిట్రీ కొత్తగా ప్రారంభించా. నేను చాలా రాశా. మీరు గడ్డం ఎందుకు పెంచారు? సమగ్ర ఆంధ్ర సాహిత్యం పూర్తయ్యేదా గడ్డం తీయరాదని అంతకుముందు మామూలుగానే ఉండేవి. ఈ బైరాగ్ డ్రెస్ కూడా ఆ సమగ్ర ఆంధ్ర సాహిత్యం బాబతేనా? ఇది చవక గుర్తుపట్టడం తేలి. గడ్డాన్ని మెయింటైన్ చెయ్యడం అంత తేలికగా. చెల్ల పిల్లవారికి గడ్డం ఉండేది, కృష్ణాచార్యుల గారికి గడ్డం ఉండేది, షాకు ఉండేది. అంత తొందరలో నన్ను పెద్దవాళ్లలో చేర్చారు. మీరు డిటెక్టివ్ నవల రాశారనుకుంటా. పాలక్కల వెండి గ్లాసు లాంటివి ఏదో పదో పని. ఇంటింటి పద్యాలు రాసింది మీరేగా. రాఘవయ్య గారి జ్యోతి. మీకు మ్యాజిక్కులు తెలుసుననుకుంటా. రాఘవయ్య గారు అమ్మాయికే ఇప్పుడు ఆమె నిజంగా మంచి డాక్టర్. మీ కుమార్తెలు ఎవరు మీ దారికి రాలేదా? మా రౌద్రి కవిత్వం రాస్తే శ్రీశ్రీ ఇంట్లో రాసి ఆశీర్వదించ. ఇంట్లో మీరు సిగరెట్ కాల్చేవారా? పూర్వం గడ్డానికి సిగరెట్లకు చొక్కేది. సోమసుందర్ తెలుసా? సాటికవే తెలుసా? ఏమి రమేవాహం అతడే వేశాడు గాబులు కదా. నేను సినిమా పాటలు రాసి బాగా ఉన్నానని అతను కూడా మద్రాసు వచ్చి పాటలు రాయాలని ప్రయత్నించి పాలక తిరిగి పీఠాపురం జైలుకి. అప్పుడు నేను ఒక సాంగ్ సెషన్లో ఇరుపని వెళ్ళి రైలెక్కించలేక ఊరు. అతను ఫీల్ అయి ఉంటాడుగా. ఆ సందర్భం అలా వచ్చి నేను నిస్సహాయ. ఒక్క పాట కూడా ఇవ్వలేదా పాపం? సినిమా ప్రపంచం అన్నాడు కదా శ్రీశ్రీ. ఈ ప్రపంచంలో ఎవడి దగ్గర ఉన్నదాన్ని వాడు ఇచ్చి తనకు కావాల్సింది తీసుకుంటాడు. మొదలు కావలసింది డబ్బు. లచ్చి తల్లికి జాతి భేదం లేదన్నాడు రావిశారు. డబ్బు ముఖ్యమే, కానీ డబ్బు కోసం రాయటం పాపం కాదా? రాయటం ఒకప్పుడు బతకడానికి అన్నీ కావాలిగా. శ్రీశ్రీ గారు మీ వద్ద అప్పు చేశారా? ఆయన నాకు మామ అల్లుళ్ళ మధ్య అనేక వ్యవహారాలుంటాయి. ఇప్పటిన్నీ నీకెందుకు? మనమంతా ఒక ఊరి వాళ్ళం కదా. యోగక్షేమాలు తెలుసుకోవడంలో మీరంతా టచ్ అవుతారెందుకు? నాకు తెలిసిన మేరకు శ్రీశ్రీ గారికి డ్రింకాపేక్షయం అన్నట్టు ఆరుద్ర అంత్యక్రియలు ప్రసిద్ధి అంటారు. అంత్యక్రియలు కావు, కర్మ. అంత్యప్రాసల ఆరుద్ర మిమ్మల్ని బలమైన కంఠం గల ఈ శతాబ్దం కొరకరాని కొయ్య అన్నారు. త్వమేవాహం ముందు మాట పాపం. చిత్ర కవులకి పదబంధ కవులకి మీకు మౌలికంగా తేడా ఏమిటని ఆలోచిస్తున్నా అంది.
నేను మోడ్రన్ని, వాడు పాత. సమాజ క్షేమం నా లక్ష్యం. తెలుస్తోంది మీరు సామాజిక స్పృహగాళ్ళు. అసలైన కవిత్వం ప్రజల మీద వానలాగా కొరవ. విశ్వనాథ వారు వానలు తడియని వారు మద్గురు మధుక్తి మరందధారలు తనియని వారు లేరనటం సిద్ధం. నైజము తెంగునాడున అన్నారు. పాఠకుడిని హింస పెట్టడం కవిత్వమా? అది కవిత్వానికి రస్పది. అది అర్థమైతే త్వమేవాహం అర్థం. మీలోని యాంగ్జైటీ, కన్ఫ్యూజన్ అంతా త్వమేవాహంలో ఉందా? 1948లో రజాకారులని చెరతబడ్డ స్త్రీ కథను కృష్ణా పత్రికలో చదివి త్వమేవాహం మొదలువే. అదే తెలంగాణ సాయుధ పోరాటంగా. ఇక నేను పద్యాలు రాయనవసరం లేదన్నట్ట శ్రీసి. అప్పటి అభిమానం అలా అనిపించి సినిమా ధనస్వామ్యం మిమ్మల్ని తెలివిగా తన వైపు లాగేసుకుంటుంది. నన్ను లాగేసుకుంది రామలక్ష్మే గాని ధనలక్ష్మి సిరిసిరి నుంచి ఎడంగా ఆమె లాగేసి ఆయన నక్సలైట్ల దాకా వెళ్ళా. నేను ప్రజాస్వామ్యం వద్ద ఆగా. మన దేశంలో ప్రజాస్వామ్యం ధనిక స్వామ్యానికి ముసు. జీర్ణమంగే సుభాషిత మన ఒక ఉపయోగవాహన్ రాశా నిరాశ చెంది నా కవిత్వం రుద్రాక్ష పాకంలో ఉంటుందంటున్నారు. నాకు ఆనందాన్నిచ్చే తానం వాయించుకోక ప్రజల కోరిక మీద అల్లా తప్ప రాటలు రాయించే స్థితికి వచ్చా. సజ్జల కవిత్వం లాగా ప్రజా కవిత్వం వేరు, అభ్యుదయ కవిత్వం వేరు. అంటే మీ మిత్రులకు మీ మీద కోపం వచ్చిందని విన్న బండివాడి పాట అర్థమైన మహాప్రస్థానంలోని అర్థం కాదు కదా. అప్పనా తనామన అర్థమైన రామా నీ సమానమెవరు అన్న త్యాగరాజ కీర్తన ఎలా అర్థమవుతుంది? ఆ మూఢ నమ్మకాలని మీరు మార్చలేరు. ఒక కవిని మరొక సహృదయుల కవి అర్థం చేసుకున్న సామాన్యులు ఎలా అర్థం చేసుకుంటారు? వారు కుర్చీ కవులు కళ కోసమే, కోన్ కిస్కాకారుల కోసం కాదని అంటారు. అది మధుర. సమీవాగంలో కావ్యాన్ని ప్రవాహంలా ఊహించి పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ, రాసేక నదీముఖ ద్వారా సాగర సంగమాన్ని రద్దామని కాలానికి సంకేతం గడియారం మన సంఘం, గంటలు శ్రీమంతులు, నిమిషాలు మధ్య తరగతి, సెకండ్లు అలగాజ, చిన్న ముళ్ళు శ్రీమంతుల మనస్తత్వానికి చూచి, పెద్ద ముళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళ భావానికి బెదవమి, సెకండ్ల ముళ్ళు శ్రామిక జనుల ఫిలాసఫీకి కొలవ. ఇసుక గడియారం, నీటి గడియారం, పాతకాలపు సంఘాలు, స్టాప్ వాచి, విప్లవం, టైం చేసే సాధన, పెంజురం, చెప్పనక్కల. ఈ విధమైన సంకేతాలు మీరు మాకు చెప్పకుండా ఎలా తెలుస్తాయి? 48వ సంవత్సరం జులై నెల 10వ తేదీ కృష్ణాపత్రికలో నాకా సిగ్గు, నా స్త్రీత్వం ఎప్పుడో పోయి అనే పతాకతో రజాకారుల చేత చెరతపడ్డ స్త్రీ కథనం పడ్డారు. సుమారు 12 రోజుల కిందటి విషయం. రైలు గుడివాడ దాటుతోంది. ఇందుపల్లె సమీపంలో వచ్చి రైలు పెట్టెలో ఉన్న ప్రయాణికులు హైదరాబాద్ విషయాలు చెప్పుకుంటున్న రజ్వీ దురంతాలు, కాంతిశీకుల కష్టాలు వన్ని విషాద భరితులవుతాయి. ఇంతలో ఆ పెట్టెలో ఉన్న ఒక ఆవిడ లేచిన వలవలు తీసేసి ఏమిటి ఘోరం అని అంతా తలలు వంచుకున్నారు. ఆమె అలాగే నిలబడి ఆ పెట్టెలో ఉన్న ఒక వృద్ధుడి దేని, అదేమిటమ్మా ఆడపిల్లలు అలా నగ్నంగా ఉన్నావు, తప్పు కాదా? ఆ మాటలో ఆయన తోక తొక్కిన తాచురీతిగా లేచి, అస్సా నాకు తప్ప నీ నోటితో చెప్తున్నావా మాట? నేను ఆడదాన్న? నైజాం కిరాతకుడు నన్ను వారం రోజుల్లో నగ్నంగా చెట్టు కట్టేసట్టే పెట్టు. నా స్త్రీత్వాన్ని ఆనాడే దొంగిలించి నా ఆడదనం ఆనాడే పోయి ఇంకా ఆడదానంటావేమి? చూడండి, నా వెంటి నిండా గాయాలు. స్త్రీత్వం ఒక్కసారి పోయంగా మళ్ళీ వస్తుందా? ఇలా ఉంది మా పరిస్థితి. మీరింకా ఇలా కూర్చొని కబుర్లు వింటున్నారు. నేనేం సిగ్గుపడవలసింది ఏదీ లేదు. మీరు పడవలసి
ఇది ఒక్కొక్క ప్రయాణీకుడి దగ్గరకు వచ్చి తన ఒంటికి ఉన్న గాయాలు చూపి పెట్టెలో ఉన్న వాళ్ళమంతా సిగ్గుతో తలవంచుకున్న ఆమె విషాద గాథ విని కన్నీరు కార్చ. తర్వాత ఆమె వరువలు ధరించి వెళ్ళి మరో చోటకు ఆమె అలా అప్పుడప్పుడు అన్ని తరగతుల పేరు పెట్టెల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఇటువంటి నిజాం ప్రభుత్వాన్ని వ్యవస్థ నెహ్రూ తన పోలీస్ యాక్షన్తో కైవసం చేసుకొని నిలబెట్టి కాంగ్రెస్లో కలిపేశారు. ఈ దుర్మార్గపు వ్యవస్థ చీ అన్నది మరి. తెలంగాణకు పోలీసు చర్యను పూర్వం స్పానిష్ సివిల్ వార్తో పోల్చడం. తెగిన్ కార్డులో స్పెయిన్ అనే మాటకు అంతరార్థం పైన చెప్పిన కథ. తెలంగాణ విప్లవమే నా కావ్యానికి ప్రధాన ఇతివృత్తం కాదు, కాలం ప్రధాన వస్తు. అభ్యుదయ కవిత్వం ఏమీ వద్దు, మీరు శుభ్రంగా ప్రజా కవిత్వం రాయ. పాషాణ పాక ప్రభు అని మిమ్మల్ని అనాది నిజాన్ని. అక్రమం జరగడం కవితకు నాంది అనేది విడోస లేకుండా విడో మ్యారేజ్ లేదు. ముందు విడో కానిము, తర్వాత పెళ్లి ఆడదము అన్నాడు గిరీశంగా. నాకు అతడితో చొట్టరికం కలప, నీకు పుణ్యం ఉంటుంది. కవిత్వం జీవితానికి వెలుగు చూపి నీ కవిత్వం బిందెట్లో టార్చీలైటు కార. చక్రాలున్నట్టు అర్థాలు అంతరార్థాలుంటాయంటాడు శ్రీ. కళ నిజపరచటం కాదు కవి, నిజాన్ని కలగనటమే దాని. మెదడు హృదయం మిళితమయ్యే గుణం, ఇదే మహాకావ్యాన్ని ఏకైక లక్షణం అన్నాడు మామాయి. నార్లగారి లైబ్రరీ గొప్పదా మీద, ఎవరి లైబ్రరీ వారికి. కేవలం కవిత్వ పిచ్చిలో పడకుండా మీరు స్కాలర్ మరియు రీసెర్చ్ స్కాలర్ ముసుగును కూడా ధరించారు కదా. స్కాలర్ ఏమిటి, ముసుగే. హోమియోపతి వైద్యుణ్ణి డాక్టర్ అంటే సంతోష్, మిమ్మల్ని పండితుడు అనకుండా స్కాలర్. శ్రీశ్రీ కూడా స్కాలరైన మీలా పండితుడు. నేను పత్రికా రచయిత. ఒకప్పుడు నేను శ్రీ ఆనందవాణి ఎడిట్ చేసి ఆ రోజుల్లో పురాణాన్ని నేను గోడ మీద సాలీలు రచనలతో డిస్కవర్ చేశా. ఆయన మీ శిష్యుడా చెప్పలేదు. నేను ఆయన గురువు. మేమిద్దరం లండన్లో బర్మింగ్హామ్లో కలిసే తిరిగేవాడు. నేను అతని గైడ్. తెలుగు వాళ్లతో సుబ్రహ్మణ్య భారతి గారి స్నేహాన్ని ప్రేమను మీరు వ్యాసాల్లో బాగా బయట. భారతదేశం మొత్తం సమైక్యంగా చూశారు. తమిళ మహాకవి భారత్. జాతీయ సమైక్యతని గవర్నమెంట్ స్లోగన్ పుట్టించకపోవడం ఊహించగలగను. ఇప్పుడు ఆ తమిళులే ఎల్టీటీ వాళ్ళతో జాతీయ సమైక్యతకు మంగళం పాడి రాజీవ్ గాంధీని పొట్టబెట్టుకుని విశాల దృక్పథం లేని వాడు జాతిని ముందుకు నడిపించలే. ఇప్పుడు తమిళనాడు శీతల అడ్డంగా నడుస్తారు. పీతల అడ్డంగా నడుస్తారు. రాజభాష ఉన్నత వర్గాల వారి వల్ల మాతృభాష కామిక శ్రామికల వల్ల పెంపొందుతున్నారు. విధంగా గురదాడవారు మదరాసు తెలుగు భాషకు సమితి తల్లి అన్నారు. అది ముమ్మాటికి నిజం. నేటి తమిళుల విశాల దృక్పథం లేదు అనేది నిజం. అవసరమైతే వాడు వేరింటి కాపరానికి సిద్ధం. ప్రఖ్యాతంగా ప్రత్యేకత వేరువేరుగా కోరటం లేదు. నాది రాజకీయాలు మనకొద్దు. తెలుగు స్కూళ్ళలో లేకుండా చేసిన ఘనత వాళ్ళ. మద్రాసులో తిరిగి వారిని ఎంత చిన్న చూపు చూసినా కొంచెం తెరగేసి కొలిస్తే చేరడు. మానికలైనా నోకలైనా మిగులుతాయని ఊరుకునే మనస్తత్వం. ఎప్పుడన్నా అనేవాడు చెన్నప్ప అనేవాడు తెలుగువాడు. చెన్నపట్టణం ఇప్పుడు చెన్నైగా మరి. అయితే హిందీ దుర్మార్గాన్ని వ్యతిరేకించడం తమిళులు చాలా గొప్పవారు అన్నట్టు పెద్ద బాల శిక్ష ఎవరు రాశారు? కుదూరు సీతారామ శాస్త్రి గారు. ద్రావిడ బ్రాహ్మణులు కుదూరు ద్రావిళ్ళు, కలువది ద్రావిళ్ళు, దివిరి ద్రావిళ్ళు. అంతేకాని పుదూరి ఇంటి పేరు కాదు. అసలు ఇంటి పేరు చదలవాడు. బ్రహ్మదల గారి వద్ద ముఖ్య పండిత్. కొన్ని కోట్ల ప్రజలు ముద్రితమైన పుస్తకమే. మీరు ఆంధ్ర ఆస్థాన కవిగా తగిన వాళ్ళని నా అభిప్రాయం. థ్యాంక్స్.
నేను ఉండేది మద్రాసులో అన్నట్లు అక్కడ మన నారాయణ రెడ్డి ఉన్నాడుగా. ఆంధ్రుల మనసులో కొలవదగిన వ్యక్తిత్వం, పైకి చాలా గడ్డం, అది మీరు చూడవుతారు. మహాకవి కొలతల ఉత్తర భారతంలో మనకు ఉప్పు పత్రి లేని రోజులు. దక్షిణాదిని మాత్రం సంగీత నాట్య కళారంగాలకి తెలుగే ఏళ్ళు. శతాబ్దాల తరబడి నాయకరాజుల పాలన, తెలుగు సామ్రాజ్యాధికారం సాంస్కృతిక రంగాల్లో కూడా విస్తాయి. ప్రాచీనకాలు ఏ భాష వారైనా రచనలు చేసేవారు. సామ్రాజ్యం పోయిన సంప్రదాయం అలానే కథన కుతూహల రాగంలో పాడే రఘువంశ శుభాంబుది చంద్రమ ఎవరు చేశారు? పట్నం సుబ్రహ్మణ్య అయ్యగా కచేరీ బాణీ సంగీతాన్ని ఆయన మూలపురుషుడు. ఇందులో రాగం, తాళం, పల్లవి దక్షిణాది సంగీత కర్ణాటక సంగీతం ఎందుకని చెవులకు ఇంపైన సంగీతం, మనోధర్మ సంగీతం ప్రదర్శనకు ఇదే అనువై. ఎవరు ఆదరిస్తే ఆ రాజుల పేరుతో చలామణి. మీ క్లార్క్ సూర్యారావు వల్ల ప్రేరణ పొంది ఆత్రేయ ఎన్జీఓ రాశాడంటారు, నిజమా? అలా అనుకోవడం చిన్న పిల్ల మనస్తత్వానికి మధ్య తరగతి మనిషి మిథ్యా జీవితాన్ని ఎవరు ఏ విధంగా చిత్రించినా ఆదరు. మీకు పజిల్స్ అంటే ఇష్టమా? గళ్ళ నుడికట్టు నాకు ఇష్ట క్రియ. సినివాలి అనే మాట మీద జారిపోయి మీరు మహాకావ్యం మరో కావ్యం రాసి పారేశారు. అలా కావ్యం రాయడం ఒక సర్కస్ స్వీత. ఏది ఏమైనా కావ్యం బాగుందా లేదా అని చూడ. చంద్రకళ అనబడి అమావాస్య సినివాలి అంట. పార్వతిని కూడా అంటారు. ఆశా చంద్రకళ సినివాలి అంటంలో తప్పేం లేదని. తప్పొప్పుల పట్టిక, స్వవిషయ సూచిక అన్న పేరు చాలా బాగుంది. కొత్తదనం ఆరుద్ర అనవచ్చు అనుకుంటూ ఈ కవిత్వాన్ని చూసి కృష్ణశాస్త్రి గారు ఏమంటారు? ఆకలి కేకల కవిత్వంలో శృతిమెత్తని మాటల పొందిక ఎలా కుదురుతుంది? జాషువా కరుణశ్రీ భావ కవిత్వ యుగానికి, అభ్యుదయ కవిత్వ యుగానికి మధ్య సరిపడతారనుకుంటా మధురం. అదంతా చరిత్రకారులు, పరిశోధకులు చేస్తారు. మరి విశ్వనాథ వారు మాకు సమకాలి. వారు నిజానికి పూర్వయుగానికి చెందిన వారిలా కలిపి. తిలక్ గురించి మీరేమంటే? ఆయన రసగంగాధర తిలక్ అంట. స్వరదాడవాక్ వేసవిదారిని ముందుకు వెళ్ళిపోతూ విశ్వనాథ వారిని వదిలేశారు వెనక. ఇది ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో 9/8/96లో వచ్చి. తర్వాత ఉషశ్రీతో మధుర శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ బలాన్ని. ఏమిటి? మధురవాణి శ్లోకాలు వర్ణిస్తోంది. కాలు జారిన సత్పురుషుణ్ణి వశాన జన్మించిన దాన్ని అన్నారుగా. పైగా సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ ఉషశ్రీ గారి రామాయణ మహాభారత ప్రవచనాలు కొని చదివా. రామపంతులు కమానికి చెక్కేసిన ధన్యోస్మి వ్యాసం వశిష్ఠనప్పారు వందే వాల్మీకి. రామాయణంలో నాకు కిష్కింధ సుందరకాండలంటే మహా ఇష్టం. కిష్కింధతో మన ఋతువులు తారా వాలి సజీవంగా కనపడ్డారంది మధురం. పలికించడు వాడే రామభద్ర సందేహం లేదు. కవిర్ వాల్మీకి శుద్ధయో అన్న శబ్దం అక్కడే సత్. మీ పుస్తకంలో ఆ ఘట్టాలు మూలం కల్పించిన అనుభూతికి తక్కువ కాకుండా మనస్సుని అలరించాయి. వాల్మీకి వీర విహారం చేసి చూసి కాళిదాసు వణికిపోయారు. ఆయన మీ దగ్గర మీ రామాయణ రచన అస్మదాదులకు గర్వకారణం. ఈ తరానికి ఒక విజయం అంట. అలా పురాణాలు చదవకుండా వాటిలో ఏముందో తెలుసుకోకుండా ఏకపక్షంగా హేతువాదులం నాస్తికవాదులం అంటూ తోలనాటం సభ గిరీశం గారు నిరసిస్తుంది. ఒకనా హేతువాదులే. ఈ భారత రచనలు నిజంగా 2 కురుక్షేత్రాలు. ఒకటి మహాభారత కురుక్షేత్రం, రెండోది హేతువాదుల మీరు పెట్టు.
మీ వచనం పరిగెత్తించే చేవ కలి రామాయణ మహాభారత అటువంటి చేవ పుష్టి గల రచ నా ఉపన్యాసాలను వాటి పునఃప్రతిష్ఠ చేశాను. 1000 మందిలో ఒకడు కవి కాగలిగితే 1,00,000 మందిలో ఒకడు వక్త అవుతాడు. మీరా మిమ్మల్ని మిమిక్రీ చేసేదాకా మీ కళ జనంలోకి పోయి తెలుగులో మొదటి నవల వెంకటి సువర్ణ గారి కళా పూర్ణోదయం అంటారు మా గిరీష్. సెకండ్ వెంకటేశం అవునని అది స్వభావం. ప్రప్రథమ పరమ స్వతంత్రాంధ్ర నవల అన్నది అక్షరాల నిజం. కట్టమంచి రామలింగారెడ్డి, కృష్ణాదేవు వంటి ప్రముఖులు దాన్ని స్థుతించి మాయా రంభా నలకూబరుల వృత్తాంతాన్ని బట్టి అది షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ను స్ఫురింపజేస్తుందని గిరీశం గారు నాతో అన్నారు. 1976 దాకా విశ్వనాథ వారి మీద విరుచుపడ్డ మారీచ, సుబాహ, ఖరదూషణాదుల విశ్రాంతి లేని పని కల్పించారు. అసలు మన రామాయణ మహాభారత పురాణాల హేతువాదులు నాస్తికులే కదా ప్రచారం కలిగింది. ఇంగ్లీష్ చదువుకున్న కొందరు ఒకనా మేధావుల వల్ల ఈ జాతి ధర్మ ప్రచార దీక్ష మనం నోరు చేసుకోవాల్సి వచ్చిందని మీరు చాలా పొగరుబోతు, ఎవరికి తలవంతరని అంతా అనుకుంటూ ఉంటారు. ఎందుకు ఆ తల విరిసి నవ్వు? అది విశ్వనాథ వారి నుంచి సంకరి. నాకు అక్షర దీక్షనిచ్చిన వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, నండూరి రామకృష్ణమాచార్య, దిగుమర్తి సీతారామస్వామి, దద్భా సర్వేశ్వర సత్ వీరంతా సౌమ్య స్వభావం. ఇంతకు ఎవరి తాలూకా మనం ఆంగేరస భారద్వాజ్ మీ ప్రబలగా తెలుగులో గోదావరి అవల కాకర్ల పలు అగ్రహార పురాణం వారి కుర్రవాణి వెంపరాల వాళ్ళ శిష్య వంశం. మీకు ముందు భద్రాచలం సీతారామ కళ్యాణం చెప్పేవారు. దాశరథి శతకంలోని వల్ల రామాయణంలో పద్యాలు చదువుకు పోయేవాడు తప్ప రన్నింగ్ కామెంటరీగా వినలేక చచ్చే. నేను రేడియోలో ఉన్నంతకాలం నా మాట వినే వివేకంగా అధికారులు బతికి ఉన్నంతకాలం చెమ్మలమడగ మాధవ ధర్మ గారి పక్కన నిలబడి రాముడి పెళ్లి జరిగి 3 సంవత్సరాలు ఆయన పక్క నిలబడి పంపు లాగించి ఈ రేడియో వాడు అప్పుడప్పుడు పురాణం చెప్పుకునేవాళ్ళని, నాటకం పద్యాలు రాగాలతో పాడేవాళ్ళని పంపి ఒక పక్క సీతా కళ్యాణం జరుగుతుంటే ఉత్తర రామ చరిత్ర పడక వన్నరు చేయిస్తూ ఉంటే నవ్వలేక చచ్చ. మన చుట్టూ ప్రదక్షిణలు చేసి చేతులు నలుగుతూ తిరిగేవాడు కాదు రేడియో కావాలి. అయితే మిమ్మల్ని మొదట వ్యవసాయ కార్యక్రమాలు చెప్పమనే వార్త మీరంత గటికుల. మొదట్లో గుమ్మలూరు సత్యనారాయణ గారు వ్యవసాయ కార్యక్రమాలు చూసేవారు. నాకు వ్యవసాయ జ్ఞానం శూన్యం. చేతిలో కాగితం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే శక్తి గలవారు రేడియోలో రాణిస్తాను. ఎదురుగుండా కాగితం చదువుతున్న అనుమానం రాకుండా చెప్పగలవాడే రేడియోకి కావాలి. మొదట్లో మీ రేడియోలో ఉద్యోగం ఎలా? చక్కని కంఠం, స్పష్టమైన గొంతు ఉన్న నళిని మోహన్ సెలవు పెట్టే రోజువారీ కూలీ మీద ననిపి నీకు అసలు తెలుగు నేపథ్యం ఎలా? చిన్ననాటి మా అమ్మగారు సుమతి శతకం, వేమన శతకం, భాగవత పద్యాలు తర్వాత హై స్కూల్లో వెంపరాలు సూర్యనారాయణ శాస్త్రి గారి దగ్గర బాల వ్యాకరణంతో నీతి చంద్రిక కంఠం పాఠం చెయ్యడం నాకు వ్యవహారికం. కొంటే కొంత త్వరకన అది ఎలా? ఇంద్రగంటి వారి దయ. ఈ శతాబ్దంలో వేరు నగ ధీరుడే విశ్వనాథ, శ్రీశ్రీ, వేదుల, రామిరెడ్డి ఇత్యాది మంచి కొనుక్కున్న కవితల నుంచి బలిగా కాలేజీ వదిలే సమయాన్ని ఆ వాసన కొంత బలి. ఆ భాష మీద మోహం ఇంకా వద. మీరు రూపకాలు కూడా వేశారా? ఆహా, నాకు తగిన ధోరణి. గొల్లపూడి మారుతీరావు, వి సత్యనారాయణ, రతన్ ప్రసాద్ సహకరించి హనుమంతుడి మిమ్మల్ని ఆవహించి ఉంటాడు చూస్తే
మాట్లాడటమనే విద్య నేర్చుకునేవాడు. వాగ్మంతుడే గురువు. ఎప్పుడు ఎవరితో ఎంత మాట్లాడాలి హనుమంతుడికి తెలిసాడు, ఎవరికి తెలుసు. అతను గొప్ప డిప్లొమాట్. సింహాసనం మీద ఉన్నవారు రాముణ్ణి, సేవాధర్మ నిర్వహణలో ఉన్నవారు హనుమంతుడిని వాళ్ళు కావాలంటారు మీరు అన్నది మొదలు నవ్వు. రాముల వారి సైన్యంలో చేరే ప్రతి పిల్ల కోతి తను ఒక ఆంజనేయుని అనుకునేవారు. ఈరోజు కావలసింది పూర్వ సాహిత్యాన్ని ఏ దృష్టితో చూడాలి, ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించింది. ఈ రహస్యమే నేను ప్రజలకు చెప్పింది. అందుకే భారత భాగవత రామాయణ మారు పేరు కుశస్త్రీ అనిపించారు. వ్యాస వాల్మీకు మిమ్మల్ని పూనినట్టు మీ గొంతులో మీది ఉద్యోగం కాదు సద్యోగం. తెలుగు వారి మీ రచనలతో వైవిశారణ్యంగా మార్చి మన పురాణాలు, మన జీవనదుల స్వతంత్ర రామరాజభూషణ శ్రీశ్రీ ఒక్కొక్కరు రాసప్రీతి కృష్ణదేవరాయ తెనాలి కృష్ణనాథ ఒక శ్రేణి వారు పదగుంటారు. ఈ దేశానికి మమ్మీ డాడీ కల్చర్ కాదనడానికి మీరు చేసిన సేవ చాలా. మమ్మీని తరించి పుస్తకం చేతను కోరిదని అని చదివే వాళ్ళు కాదు కావలసి. నేను కాకినాడలో 1947-50 మధ్య ఇంటర్మీడియట్ వెలిగిస్తూ ఉండే హర్ష ధర్మావలంబనయే భారతదేశాన్ని శ్రీరామ రక్ష అని నమ్మినవారు. మీరు యక్షగానాల వంటివి రాశారా? వెంకటేశ్వర కళ్యాణం, నాగహృదయం, జ్వరిత జ్వాల, మల్లె పందిరి, ప్రేయసి ప్రియంబల అవన్నీ సంప్రదాయ సంపదకు గీతలు. ఈ సాంకేతిక ప్రజ్ఞ ఆర్థిక జీవిత విధానాన్ని మీరు తిరస్కరిస్తారా? మోడర్న్స్ అంతా ఫూల్స్ అని, సైంటిఫిక్ థింకింగ్ గట్రా మనకు అక్కర్లేదని అనుకుంటున్నారు. నేను నిత్యాగ్నిహోత్రుడు, మీరు విశేషంగా పుచ్చుకుంటారని నిజమా? ఏమి అమృతం. నేను సురుణ్ణి అసురుణ్ణి కాదు. విప్లవం ప్లస్ సంప్రదాయం ఈజ్ ఈక్వల్ టు ఉషస్. 1970లోనే నన్ను వక్తగా రమ్మని పిలిచిన వాళ్ళు 3 కండిషన్లు పెట్టి 3 కారు నీరు అంటే తెలిసింది కదా. తెలుసు. అయితే వింటే స్త్రీలే వినాలి, తింటే గారెలు తినాలి. మీకోసమే నండూరి రామకృష్ణమాచారి గారు బియ్యలు తెలుగు లిటరేచర్ని పెట్టారట కదా భీమవరంలో. నిజం అన్నది నిజం. భీమవరం కాలేజీలో పెద్దాడ రామస్వామి గారి వక్తృత్వ వైభవాన్ని కళ్ళారా చూసి మనసారా గ్రోని ఆనందించారు. సంప్రదాయ అభ్యుదయ విప్లవ మార్గాలు జీవితం సాహిత్యం వారధిగా ఉండాలి. నీ వాదన కాబోలు ఇవి పరస్పర విరుద్ధాలు కదా. పైకి అలా అనిపించిన అంతరంగం అట్టడుగులు. అంతమంది మానవులు అన్నట్టు అంతా ఒకటే. పైకి అభ్యుదయ పరాభివృద్ధి అంటే సూర్యోదయం అని నాటకం రాసి ఇప్పుడు దేశమంతా భువన విజయాలు సార్థకం ఎలాగున చేసింది మీరేట కదా. యు ఆర్ ది గాడ్ ఫాదర్ లేక పయోనియర్. ఆ పాపం కూడా నాదే. ఏ వృత్తిలో పుట్టినవాడు అనువంశికంగా ఆ వృత్తిని అవలంబిస్తే వాడి జీవితానికి రక్షణ ఏర్పడినట్టే కదా. వృత్తి విద్యలను కాదనబట్టే మనకి ఈనాడు ఈ మానవత్వం ముందు ధనం తర్వాత అన్న దృక్పథం ఏర్పడితే సమాజం ఆరోగ్యవంతంగా డబ్బు కోసం ఏ పనికైనా సిద్ధపడే మనస్తత్వం రాక్షస ప్రవృత్తికి దారితీస్తుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అత్యున్నత స్థానంలో ఉంటే ఆ సమాజం ఉన్నతంగా ఉంది. పైన వరుస ముళ్ళు లోపల తీయన పోవలి. మొగలి రేపు ఉన్న ముళ్ళ భంగి, మనసు వెన్నపూస, మాట కారపూస, చెరవు శ్రీ ఉషశ్రీ మొదలవ. నన్ను మొలక చెట్టెక్కించారు. అన్నీ ఒకే. అగస్త్యుడక్కడు ఒకెత్తన్న. మీరే. కాలం మనుషులు దేశం మారిన కాలం దేశం మనుషులు మారిన మూలతత్వాలు ఒకటి కనుక రామాయణ మహాభారత పాతవైన కొత్త
శ్రీ కృష్ణశాస్త్రిని విశ్వనాథని సమానంగా అభిమానించిన చేతులు కాల్చుకున్న పిచ్చేవాడు, సిగరెట్టు తాగుతాడని మడికట్టుకున్నవాడు, బొట్టు పెట్టుకుంటాడని కుర్రాడు, అభ్యుదయ నిరోధకుడని అభ్యుదయంగాడు, కలిసి లెక్కేసుకుంటాడు. మీ చేత తిట్టించుకోవడం కూడా కుర్రాళ్లకు సరదా. నవ్వుతా, మీరు నవ్వితే భీమవరం నవ్వినట్టు ఉంటుంది, నువ్వు నవ్వితే విజయనగరం నవ్వినట్టు. గాంధీ గారు పోయిన ఆ జనశోక సాగరం మధ్య సాక్షిభూతుడుల డిమెట్లో వ్యాఖ్యానం చేసే డిమెల్లో అతనే నాకు ఆదర్శం. ఓహం సోహం దాసో. నీ ఏ యూనివర్సిటీ డీలిట్ కానీ కళాపూర్ణ కానీ పూర్ణ కానీ ఇవ్వలేదే. 1976 జిల్లెళ్ళమూడి అమృత హృదయం అందుకుని 80 ఏళ్ళు శృంగేరి శారదాపీఠల పఠువుల అమ్మవారి సమక్షంలో సత్కారం కులాల వారీగా చేసే కళా ప్రపూర్ణ లాంటి సత్కారాలు నాకెందుకు? మీరెందుకు పనికి వస్తారు? అందుకు మిమ్మల్ని ఉపయోగించుకున్నదెవరు? స్వర్గసీమ సినిమా కోసం ఓహో పావురమా పాట రాసిన రజనీకాంత్. హైదరాబాద్ వదిలేరు, మీరు బాగుపడ్డారు. గిరీశన్ లాంటి వారి సరిపడ్డట్టు మీకు సరిపడ. కాకినాడ, రాజమండ్రి, భీమవరాలు మీరు ఉపన్యసిస్తూ ఉంటే కొత్త సినిమా విడుదల నాడు హాల్లో లాగా జనం దేవాలయంలో నిలబడి వెంట నాకు తెలిసి అంటోంది మొదలు. మనిషికి విజ్ఞానంతో పాటు సంస్కారం కావాలి. గవర్నమెంట్ రిజర్వేషన్లు ఇవ్వగలదు కానీ సంస్కారం ఎక్కడి నుంచి ఇస్తుంది? దానికే లేదే. మతం ఈ జాతికి జీవన మతం, భాష, పాలన వ్యవస్థ కలిపి జాతం. రాజకీయం మనకు ప్రాణం కాదు, మతం. అయితే నెహ్రూ గారి సెక్యులరిజాన్ని మీరు ఆమోదిస్తారా? హిందూ మతంలోనే ఉందా సెక్యులర్? తత్వం సంస్కృతం మన అధికార భాష కావాలంటారు, అవునా? జాతి ప్రతిష్టను పెంచే మనకు శక్తినిచ్చేదదే హిందీ. బాహ్య ఆడంబరాలేవి మతంగా మనసు నిర్మలంగా ఉంది. విశ్వజనీనత మన మతానికి ఉన్నది. ఏ మతానికి ఒక వ్యక్తి మీద ఆధారపడి అతడి చుట్టూ అడిగిన కథలు కాదు మన మతం. నీవెవరో తెలుసు. అన్నిటికంటే ఆత్మ సాక్షాత్కారము. అహం బ్రహ్మాస్మి. అయితే బుద్ధుణ్ణి మీరు అంగీకరిస్తారా? అయితే ఆత్మ పరమాత్మ అంగీకరించడు బుద్ధుడు. అతీంద్రియానుభవం ఉందంటాడు. యుక్తికి అతీతంగా నడిచిన వాడే ప్రవక్త. ఇతరుల నుంచి మనం నేర్చుకోవాల్సిందే లేదా? నేను సర్వజ్ఞుడి, నాకే అంతా తెలుసునని ఎవరైనా అనుకుంటే వాడు మరణించినట్టు. గౌరవ ప్రతిష్టలు మనస్సు పెరిగి ఎత్తు మీద నీ వివేకం మీద ఆధారపడి. అయితే మనిషిలా బతకాలంటారు. శ్రీమంతుల చేతిలో పరిపాలనా చక్రం ఉంటే వాళ్ళు సామాన్యులను పీల్చి పిప్పి చేస్తారు, దోపిడీ చేసి భోషాణాలు నింపుకుంటారంది మధురమ. జాతి ధర్మాన్ని సక్రమంగా అనుసరించినంతకాలం ఏ జాతికి కీడు. ఈ మతాన్ని బదిలి మన ప్రాణశక్తిని సాంఘిక జాతీయ అధికవాదులకు మళ్లిస్తే అది ప్రకృతి సహజం కాదే. ప్రకృతికి విరుద్ధంగా నడిచి మనం బతకగలమా? నీ డ్యూటీ నువ్వు దీక్షగా చెయ్యి. ఫలితం గురించి ఆలోచించి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపమన్ను మీకు చూపించమన్నట్ట కదా ప్రభు. చూపించు. కర్తవ్య పరాయణుడిపై కర్మను ఆచరించడం నీవి. ధర్మార్థ కామ మోక్షాలన్న మోక్షం ఒక్కటే చెప్పల. మన మొదటి 3 అవసరం అనుకుంటే ఎలా? అవును, నిజం. మీరన్నది నిజం. మీరు ఎవరికి తలవంచలేదా? రేడియోలో నేను తలవంచల. సాష్టాంగపడింది ఒకే ఒక్కరి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రిగా. 4 దశాబ్దాలు బాల వ్యాకరణ పాఠం చెప్పే వ్యక్తివాడు.
70వ పడిలో రేడియో టాకు శ్రీనివాస గారు రప్పించి అక్కడే చిగురు కొమ్మన చేవ అక్కడ చిగురు కొమ్మైన చేవ. మీ పూర్తి పేరు పురాణ పండ సూర్యనారాయణ దీక్ష. గురు తండ్రి గారై పురాణ పండ రామమూర్తిగా మీ చేతి డబ్బులతో పత్రిక నడిపాడు. ఏ సముద్రం ఎప్పుడు మేలుకుంటుందో ఎవరు చెప్పగలరు? విశ్వశ్రీ విశ్వనాథ సాహిత్య సంచిక మిమ్మల్ని భీమవరం కాలేజీ నుంచి పంపేశారట. పురాతన సంస్కృతి వారసుని కదా. మా అమ్మగారి వస్తువులు తాకట్టు పెట్టి విశ్వశ్రీ వేసి మీరు మందు పార్టీలో కూడా స్వస్తి అని నియమ పాలన చేస్తారట. మీ వాగ్ధోరణికి గురువులు మా నాన్నగారి. నహి కస్తూరికాచార శపథేన నివాజ. ఒట్టుపెట్టి కస్తూరి వాసనను వ్యాపించకుండా ఆపలేం. పూర్వం నేను వాల్మీకుల తపోవనంలో మొక్కలకు నీళ్లు పోసి ఉంటా. మీరు ఎవరిని తిరిగితే వారు అడిగి కావాలని మళ్ళీ తెచ్చించుకుంటారు. సలుపుకున్న వారి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. యువకుల్ని సైంధవులని కీచకులని తిట్టేవారు. మనల్ని తిట్టేవారే మనల్ని ప్రేమిస్తారు, పొగిడేవారు కాదు. శ్రీమత్ పురాణ పండ నదీమత్ సూర్యప్రకాశ దీక్షిత దీప్యత్ రామాయణ భారత గాథా మహితార్థ కథన దక్షా జయ. ఆంధ్రప్రభ చిత్ర వారపత్రికలు 21/8/1996లో ఇది అచ్చై. ఇవాటి చివరి ఇంటర్వ్యూ సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సి నారాయణ. మధురవాడు మిమ్మల్ని దాశరథిని ఉద్దేశి చారంగా ఎవరి శ్రావణ భాద్ర పదాలన్న అవధానాలు చెయ్యకపోయినా మేము జంట కవుల సంప్రదాయాన్ని పాటించి మాకు చలంగారితో పరిచయం అయితే లేదు. హైదరాబాద్ వచ్చే యాత్రికుడు చూడవలసిన వాటిల్లో నారాయణ రెడ్డికి కూడా ఒక ఎజెండా ఐటమ్ అని అనుకోవడం విన్న. వండర్స్ ఆఫ్ ది హైదరాబాద్లో మీరు అది ఒక కాంప్లిమెంట్. శివుళ్ళా మీరు భక్తజన సులభులని మీరు అందరికీ ఆశ్రయమిస్తారని, అందరికీ అందుబాటులో ఉంటారని తెలిసి నేను సామాన్యుల్లో సామాన్యుడిగా, మాన్యుల్లో మాన్యుడిగా. అది నాకు చాలా ఇష్టం. మీరు చాలా అందమైన అందాన్ని నేను మెచ్చుకోవడం బాగుండదు. నా అందానికన్నా నా కవిత్వాన్ని ఎవరైనా మెచ్చుకుంటే సంతోషం. మీరు ఆస్తికుల నాస్తిక. నేను మూఢనమ్మకాలకు మూఢాచారాల వ్యతిరేక. కవుల్లో మీరు శేషేంద్ర శర్మ గారు అందగాళ్ళని ఒప్పుకుంటారా లేదా చెప్ప. ఒప్పుకోకపోతే డేంజర్. గిరీశం గారు డాబుల రాయుడే కానీ మందు పుచ్చుకోడు. నేను డాబుల రాయుడిని కాదు, మందు పుచ్చుకుంటా. అన్ని ప్రభుత్వాలతో మంచిగా అందరికీ ఇష్టంగా నడుచుకోవడం నీకు ఇష్టం కదా. మంచి వాళ్ళతో మంచిగా, చెడ్డవాళ్ళకి దూరంగా ఉండమని కదా మీ అమ్మ నీకు చెప్పింది. నేను చెడ్డవాళ్లతో కూడా మంచిగా మీరు కొంత నా పోలికే. నీతో స్నేహం ఉండమంటే ఉంటా, దయచేసి పోలికెళ్తా ఉంటా. మీరు సైతం సానులకు భయపడుతున్నారే. సానులు మాత్రం మనుషులు కాదా? వారికి మనసు ఉండదా? నువ్వు సౌజన్యారావు పంతున్నే గురిడి కొట్టించావు. నేననగా ఎంత? మీ దగ్గర చదువుకుంటే నేను మంచి పండితురాన్ని అయ్యేదాన్ని. అప్పుడు నన్నందరూ డాక్టర్ మధురవాణి అని ఉండేవాడు. ఏం చేస్తా? 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతా. నువ్వు డాక్టర్వి అయినా కాకపోయినా గురజాడవాడు బుద్ధుల బిడ్డ. ఆయన బ్రెయిన్ చేయలేవు. మీ దగ్గర చదువుకున్నవాడు ఆహా ఓహో అంటారు. ఎంబీఎం మిమ్మల్ని తెగ మెచ్చుకునేవాడు. చదువు చెప్పడం నా వృత్తి, కవిత్వం నా వృత్తి, వాణి నా రాణి అని మీరు అనలేదు. కానీ అంటే మాత్రం మిమ్మల్ని కాదనేవారెవరట? కవిత్వం రాయని రోజు నాకు దుర్దిన. పూర్వం పొద్దు నియమం ఉన్నవాడు. సూర్యుడు కనపడిని రోజు భోజనం చేసేవాడు. కవిత కలిగిన రాజ్యాధికారమే. మంచి కొటేషన్.
మీటింగులు, సన్మానాలు, పూలదండలు లేకపోతే మీకు పోతదట. ఎవరు పిలిచినా వక్తగాను, అధ్యక్షుడుగాను, అతిథిగాను వెళ్ళిపోతారు. ఆఖరి స్వీట్ షాప్ ప్రారంభోత్సవానికైనా సరే అట కదా. నాకు అన్ని వర్గాల్లో మిత్రుడు. నువ్వే అన్నావుగా, నన్ను శివుడితో పోల్చి భక్త సులభుడు. మీకు అన్నీ ఉన్నాయి, మీరు అన్నీ పొందారు, అనుభవించారు, లోటు లేదు, తృప్తిగా ఉన్నారనుకుంటా. ఉన్నాను, నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు. నా అంతరాత్మ సుఖంలో సుఖం లేదు. మీరు మీ జీవిత చరిత్ర ఎందుకు రాయల జాగ్రత్తగా చూస్తే నా కవిత్ర నిండా నేను పరుచుకొని మళ్ళీ రాయటందే. మీరు వచన రచనలు చెయ్యలేదని, పైగా అది వచన రచనా యుగం కూడా. నేను వచన కవిత్వం బోల్డ్ చెప్పా. నేను అడిగేదొకటి, మీరు చెప్పేదొకటి. కావలిస్తే కాలికేస్తే మెడకేస్తే కాలికి వెయ్యడం మీకు సరదా. నీ కోపం వచ్చిన అయినా అది ఒక స్వాగతే. నీ సినిమా పాటలు నాకు అది సరే, కానీ పాట అనేది ఎవరైనా రాయమని అడిగిన రాయటం కష్టమా, యాంత్రికంగా అయిపోయిందండి, నాకు తెలియక అడుగుతా అని. దానికి కొంత ఘర్షణ ఉంటుంది. అయితే అది లోపల నిరంతర కవితోపాసన చేసేవాడు సినిమా పాయట రాయడం అనేది వేడీజీయే తప్ప కుప్పస్వామి డిఫికల్ట్ కాదు. సిరీసంగా సినిమా ఫీల్డ్లోకి వస్తే మంచి సినిమా రైటర్ అయ్యుండేవాడు అన్నాడు నారాయణ. మీరు ఫీల్డ్లోకి రావడం, సినిమా ప్రపంచంలో సరస్వతి రంగ ప్రవేశం. నీ కామెంట్తో కొంత నిజం. నేను సాహితీపరుణ్ణి కాబట్టి సాహితీ ప్రపంచం అక్కడ కూడా నాతో వాగర్ధావివ సంపృప్తం. అక్కడ మీ వ్యక్తిత్వంలో కొంత స్త్రీత్వం కనిపిస్తూ ఉంటుంది. గమ్మత్తు. ప్రతి కవి అర్ధనారీశ్వరుడు కానీ అర్ధ ఈశ్వరుడు మనిషిలో ఉండకుండా ఎలా? మీరు రాసిన సినిమా పాట ఏదైనా రేడియోలో వస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ సన్నివేశం గుర్తు. అప్పట్లో సన్నివేశాలు పాత్రల మనస్తత్వాన్ని అన్వయించేట్లుగా పాటలు రాయమని అడిగేవాడు కాబోడు ప్రొడ్యూసర్లు, డైరెక్ట్. అవన్నీ కవితా రూపంలో వ్యక్తమయ్యే పరస్పర అభిప్రాయం. అంటే ఆ డ్యూయట్ ఉందనుకో, అందులో పల్లవి అలా వదిలేస్తే స్త్రీ పాత్ర చరణాలు, పురుష పాత్ర చరణాలు ఉంటాయి కదా, అవి కూడా డైలాగ్. ఎటొచ్చి కవితాత్మకంగా వాటిని అన్నవాళ్ళు విన్నవాళ్ళు ఆహ్లాదకరంగా రూపొంది ఫలానా సందర్భం, ఫలానా సన్నివేశం కవి వివరంగా చెప్పారు. షూన్ సుమారుగా ఇది అని వినిపించారు. అర్జెంటుగా రాసిచ్చేయమనేవారా? అర్జెంటుగా రాసిచ్చేవాళ్ళు ఉన్నారు, అర్జెంటుగా రాయగలిగేవారు ఉండేవారు. టేక్ యువర్ ఓన్ టైం అనేవాళ్ళు, నెలల తరబడి టైం తీసుకునేవాళ్ళు. వీలాగా ఆత్రేయ గారులాగా మీరు శుక్రవారం ఫ్లైట్లో మద్రాసు వెళ్ళి శని ఆదివారాలు అక్కడి 4-5 పాటలు రాసేది. ఆదివారం ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేసి సోమవారం క్లాసులు చెప్పేవారట. అర్జెంటుగా రాసిన చాలా బాగా రాసేవారు కదా. మీ రెగ్యులర్ కవిత్వంలాగా మీ సినిమా పాటలు కూడా విశ్లేషణకు అనువైన. అవును, పాత సినిమాల్లో ఏ సందర్భానికి ఏ పాట ఎట్లా రాశారు, ఏ పాటలు ఏ భావం ఎంత కవితాత్మకంగా వచ్చి అనే విషయాన్ని ఉదహరిస్తూ కొన్నేళ్ల కింద బలాగు కొన్ని వ్యాసాలు రాశారు. అతనోసారి నా ద్వారా ఒక అవార్డు అందుకున్నప్పుడు పారసపడి 30 వ్యాసాల వరకు రాసిన. ఇంకా మీకు సినారి దాశరథి ఆరుద్ర తగల్లేదా అని అడిగా. మీరు దాశరథి ఆరుద్ర ప్రవేశించాక సినిమా పాటలు కవిత్వపు విలువగల అలా ఉంటూనే చాదస్తం పోయి గడుసుదనం, ఆధునికత, క్లుప్తత వచ్చాయి. బలాగు రాశారు మధురవ. ఆ వ్యాసాలు ఇప్పటి రీడర్స్ కొందరికి ఎక్కడం లేదు. ఆ ఎడిటర్ గారు వాటిని ఆపించేశారు. మా పురాణం గారు మరికొన్ని రాయించారు, కానీ ఆ పత్రికే అయిపో. కానీ అది అలా
కంటిన్యూ అయి ఉంటే మాత్రం మీ పాటలున్న సినిమాని గురించి కనీసం 10 వ్యాసాలైన ఒక కవి రాసిన సినిమా పాటను పుస్తకంగా తీసుకురావటం ఉంది. ఆరుద్రవి శ్రీశ్రీవి నావి అలా కొనొచ్చు. కానీ సినిమా పాటలు విద్వద్ విశ్లేషణ అని మరికొంచెం శాశ్వతమైన గౌరవం. పైడిపాల థీసిస్లో ఆ పని కొంతటి. అలా విశ్లేషిస్తే మీ కవిత్వం గురించి ఎన్ని పుస్తకాలు రావు. అంటే కర్పూర వసంతరాయ నుంచి సాగిన మీ కవితా యానలు ఎన్ని భౌగోళిక భౌతిక తాత్విక ప్రాపంచిక ఔత్సాహిక మధ్యలు ఎన్ని వైవిధ్యాలు. ఈ మధ్య 1 ఈ మధ్య 2 3 in 1 వస్తున్నాయి కదా. మీరు మెనీ ఇన్ 1 అంటారు. ఇంగ్లీష్లో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని ఒకటి, అది కాబోలు నీ వ్యక్తి అను. కానీ పడ్డవారికి చేటువాడెల్లడు. ఒక ప్రజ్ఞాశాలి శూలి కూడా మీరు కదా. ఎట్నుంచి నరుక్కొచ్చిన కవిత్వమే కాదు, ఎక్కడైనా ఒక చోట విడితే అనేది ఉంటే దాన్ని ఇతర శక్తులు భర్తీ చేస్తారు. కాలాన్ని జయించాలని సినారే కావ్యానికి గజల్ అన్నారే. అదేమిటది? ప్రియురాలితో సల్లా. ఇంకా చాలా మీనింగులు. ప్రాయికంగా అది శృంగార పదం. మీరు పాకిస్తాన్లో రాయబారిగా వెళ్తే ఉర్దూ పర్షియన్ సంప్రదాయ కవిత మరింత ప్రఖ్యాతిపడి. అలా కాక స్విట్జర్లాండ్కు అంబాసిడర్గా వెళ్ళుంటే మన దేశానికి సాహిత్యంలో మరో నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఉండేవారు. అవన్నీ ఆలోచించాల్సింది, పేర్చవలసింది నువ్వు నేను కాదు. మీరెక్కడ ఈ దేశంలో ఇంకా కుర్చీలు లేవు. మీరు ఎక్కడాని ఈ దేశంలో ఇంకా ఏ కుర్చీలు లేవు. అందుకని అంటున్నా, బాగుంది నీ వేళాకు. ఏవమ్మా తెలుగమ్మా, ఎక్కడ నీ చిరునామా అన్నారుగా మీరు. వచ్చినవాడు వచ్చింది. ఏదైతే పరిపాలనలో తెలుగు పెరగాలి నిండుగా. నీకు విగ్రహారాధన అంటే మక్కువ లేదటగా. నేను ఎవరిని బాధించను. ఆరాధనా తత్వం లేదు. గాలు నిజంగా మీ బొమ్మ మీ ప్రతి పుస్తకం మీద ఎందుకు అలా? అదా నా అభిమానుడు, నా పొయట్రీని, నా ఆకారాన్ని కూడా ఆరాధిస్తాను. మీకు మీ బొమ్ముంటే పరమప్రీతి. అది ఓ రకంగా ఆత్మస్తుతి, నార్సిసిజం. ఎవరి అందాన్ని వాడు ప్రేమించుకోబడు. స్త్రీలకు మాత్రమే జన్మ హక్క. చిన్నప్పుడు హరికథలు మిమ్మల్ని బాగా ఉత్తేజపరిచాయట. అవి మనకి వాకీ యూనివర్స్. హరికథలు, పురాణాలు, భాగవతాలే మనల్ని ఎడ్యుకేట్. ఈ 50 సంవత్సరాల పండగ చేసుకున్న మీరన్నది నాకు అమ్మగ సింగిరెడ్డి ముచ్చెమ్మగ కమ్మగ పెంచినమా హనుమాజీపేట ఈ సన్మా. నేను పాలేళ్లతో పాటుగా నేల దున్ని పనిచేసి మీ పశుల పోని కవిత అమ్మంది. మీ కవిత్వాన్ని వెలుగులో మంచి. మీ రూట్స్ ఎక్కడున్నాయో. ప్రతి చెట్టుకు వేళ్ళుంటాయి, మూలాలుంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు కప్పెత్తుకుంటారు. అంబలితో చింత చొక్కు నంచుకొని జుర్రాలని నాకు అనిపించింది. ఆర్బనైజేషన్ నుంచి అంబలితో మర్చిపోయా. సన్నజాజి పూలమాల మంచి ఎరిగి. మీరు అలవోకగా రాసిన తెలుగు నాడు ఎన్నిసార్లు చదువుకున్నా సరే ఆ చెప్పిన సంగతులు ఒళ్ళు పొలకు. మాగాయి టెంక మెరుగుతో ముంచుకొన్నట్టు ఆ కవి. సంవత్సరానికో కాపులాగా కావ్యాల పంటలొస్తే కవిత్వం ఎక్కువ రాశారనుకుంటారు. నాకు అలా కనిపిస్తుంది. రాయగలను కాబట్టి రాస్తా. కవిత్వం కొంచెమే ఎక్కువ రాయకూడదు అనేవి రూల్ లేదు. విశ్వనాథ వారు నవలలు, కథలు, విమర్శలు, కవితలు, రామాయణ కల్పవృక్షంతో సహా ఎన్ని ఉదయింపజేశారు. వారిలో అయితే ఆ పుస్తకాల మీద వచ్చే రాయల్టీతో 3 తరాల వాళ్ళు సునాయాసంగా కాలు మీద కాలేసుకొని బతకగా. నేను ఆధునిక వచన కవిత్వం ఎక్కువ రాశాను.
అన్నీ టచ్ చేశాను. మీరు నవలలు కథలు రాయకపోయినా కర్పూర వసంతరాయలు రాశారు. సమకు చేస్తే మీరు దారి తప్పిన గంధర్వుడు లాంటి మధురవాణి పొగట్ రెండు వైపులా పద ఎత్తేస్తావు, కింద పడేస్తావు. మీరు నేల తల్లి ముద్దులవి, కింద పడ్డా లేచి నిలబడి జెండా ఎగరయ్యగ. అవును, మీ కవిత్వాలు పరిశీలిస్తే మీరు కాసేపు తీవ్రవాదం వైపు, కాసేపు గవర్నమెంట్ పక్షం, కొంత ఎన్టీఎల్ సైడింగు అన్నీ ఉన్నాయి. ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ రామారావు. ఉద్యమాల దిక్కులు పొద్దు తిరుగుడు పువ్వుల ముఖం తిప్పుతూ ఉంటారనిపిస్తుంది. మీరు దేనికి కట్టుబడి ఉంటారో అంత అయోమయం. ఎవరైనా మనసు చెప్పినట్టు వ్యవహరిస్తే మనసు ఒక చోట, మనిషి ఒక తోటగా ప్రవర్తించడం సబబుగా. మనసు గుర్రం రోరి మనిషి అన్నాడు విశ్వనాథ్. మనసు గుర్రము రోరి మనిషి అన్నాడు విశ్వనాథ్. మానస వనచర నర సంచారం అని త్యాగరాజు అంటే మనసు గుర్రం కాదు, కూతి అని పోనీలేని. ఈ కోతో గోడ మీద గవర్నమెంట్కి, పాలక వ్యవస్థకి కవి తగి రాసేవాడు భజంత్రీలు భట్రాజులు తప్ప వైతాళికులు కాలేరంటారు. అందుకని అడిగాను. నేను వైతాళికుడిని అవునో కాదో నాకు తెలియదు, కానీ భజంత్రిని భట్రాజుని మాత్రం కాదు. ఇతరులు అనుకునేదాన్ని మనం ఎలా సమర్థిస్తాం, ఎలా వ్యతిరేకి? నీ ఆవేశానికి ఒకదారి, నీ వ్యక్తిత్వాన్ని మరొక దారి రాకని. దానికి నేను ఇప్పుడు చెప్పిందే ఆకృతికి అశ్రుతికి ప్రతీక సరస్వతి అన్నారుగా. మరి అలా కూడా నా దారికే వచ్చి చూసుకో. నా హృదయం ఒక కెరిడోస్కోప్, నా కలం ఒక జీవనం. నా కళ్ళు ఎక్స్రే కంట లోతుగా చూస్తాయి. నేను దార్శను. జయదేవుడు అష్టపదులు రాస్తే మీరు పంచపదలు ఏవో రాశారు. పంచపదులు కాదు, ప్రపంచపదు. శబ్దలయ భావ స్పందనలు గల ఒక విలక్షణమైన వ్యక్తిగా. ప్రపంచించిందంటే విస్తరించి చెప్పడం, ప్రపంచించి అంటే విస్తరించి, అంటే ఎల్లార్జ్ చేయి. ఇవి అనేకమైన లోకతత్వాన్ని వివరించి విశ్లేషించేది. వేమన పద్యాల నా దృష్టిలో రుబాయి ఉంది. దాని 5వ పంక్తిని జోడి ఎన్ని మెట్లు ఎక్కావని కాదు, ఎంతకెత్తు ఎదిరావు, ఎన్ని మునక లేశావని కాదు, ఎంత లోతు చూశా. గమనం సార్థకమవుతుంది నీ గమ్యాన్ని చేరినప్పుడు. ఎన్ని సభలు తిరిగావని కాదు, ఎంత బుద్ధి పెంచావు. ఎన్ని కృతులు చదివావని కాదు, ఎంత సిద్ధి పొందావు. వరదలో మధుర వరదలో ఉంటున్న తరగదు పద్మం విలు, తాటాకున పడి ఉన్న తగ్గదు పద్యం విలు. అసలు సిసలు పసవుంటే అవరోధించే దెబ్బలు, అరసికు లేవనుకుంటున్న చెరగదు గానం విలు. మూర్ఖులు ముంచేస్తున్న మునగదు జ్ఞానం విలువ. ఏది చూసినా లోతును పట్టే కనిపెట్టాలి, ఏది గీసినా కంటిని ఇట్టే చెరపట్టాలి. ఏదో పర్వాలేదని ఎందుకు ఆ గిట్టెం, ఏది రాసినా గుండెను ఇట్టే జలపట్ట. ఏది రాసినా చేసిన లోకం విట్టే జోకట్. నేను గిరీశం గారు నీ ప్రపంచ బదులు అబ్బూ అనుకున్న ఊరబ్బూ అనుకు అంటే నా ప్రపంచవదు. గిరీశారు వెంకటేశారు చదువుతారని దెప్ప వెక్కిరింపు. మీరు మాటల పోటీ, నడుము బట్ట కట్ట నగుబాటు కాదుకో అన్నాడు మీకు వేమనకు ఏం తేడా? ఈ పోలికలు మెలికలు సారి. నేను చిత్రణ మాత్రయి అమ్మ బొమ్మ అని రాసిన అమ్మ జ్ఞాపక అమ్మంత కమ్మగా బావు. వరదాడ ముత్యాల సరం కలిపెట్టే మీరు ప్రపంచ పదులు విస్తరించి మీరు పూర్తిగా వరదాడ మార్గాన్ని ఫాలో అయ్యారా? నాది వరదాడ అడుగు దాడి. అయితే మేమంతా సంప్రదాయ కవిత్వం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం ఈ ధోరణిలోంచి నడిచి వచ్చి నా మీద అనేక గాలులు వీచాయి. పాతేసిన నమ్మకాల స్తంభాల మార్పులు పేర్చుకొని హరిత మూర్తుల జీవించినప్పుడే మనం మనుషులమనిపించు.
అప్పటికప్పుడు అప్పడతడు మంచివాడే అనే కవితో ఒక కజ్జిక. అది నిజంగా ఓ నవలకు సరి. దాంట్లో ప్రపంచపు బాధంతా పలికించ. సూర్య ప్రభచ్యుతి లేని సహజ ప్రభ మృతి లేని, సూర్య ప్రభ శృతి లేని సహజ ప్రభ మృతి లేని అన్న. శం సాబదు మట్టె బతుకుతుంది, శవం సాబదు మట్టై బతుకుతుంది అన్న ఆశావాది. అయితే కవిత్వంతో రాసిన దాంతో తృప్తిపడి ఊరుకోవడం సవ్యం కాదను. నీ ఉద్దేశం ఏమిటి? నేను తుపాకీ పట్టుకొని ఏ అడవులకు వెళ్ళాలన? వ్యవస్థపై ఆగ్రహం అక్షరాల్లో మాత్రం ప్రదర్శిస్తే చాలదండి. సర్పంబు పడగనీడ కప్ప నివసించిన విధంబుగా గదరా సుమతి అవు. మరి మనమంతా అలాగే జీవిస్తాం. నేను ధర్మామీటర్నే కానీ జ్వరం తగ్గించే మాత్రను కాదు. మీ శైలికి చూసి కంగారు పడి మీరు అధర్మామీటరేమో అని భయపడి మీరు ఉత్తర కుమారుడు కాదు, అర్జునుడే. కానీ గాంధీవం ఇంకా ఎక్కువ పెట్టాల. దూసుకుపోయే యువ ప్రగతి ఆగిపోవడం, అలిసిపోయిన రక్తం రంగు వెలసిపోవడం, కీర్తి జలతారు పూతతో నా మూర్తి మారిందా అని మీరే దగుడులో పడ్డారు. నా వెన్నంటి నడిచే నీడలారా నన్ను విడిచి వెళ్ళకండి అన్నారు కదా. సూర్యుడు తోడుంటాడు, మీ దోషాలను మాడుస్తూ మీ నీడలు నడిపిస్తూ. అవును, పచ్చని మొక్కల్లా మనుష్యుల మధ్య మంచెలా తలెత్తుకు నిలుస్తా అని అని నారాయణ రెడ్డి తన ఇంటర్వ్యూ ముగించారు. ఇది రాయటానికి నారాయణ రెడ్డి గారి అనుమతి ఉంది. ఇదే నా మధురవాణితో ఆఖరి ఇంటర్వ్యూ అనుకుంటా. ఇక మానేస్తాను రాయడం అని పురాణం 14/8/96లో రాసిన ఉత్తరం కూడా దీనికి జత చేశాను.